అయితే కొన్ని సంవత్సరాల కింద మా పరిస్థితి బాగాలేకుండే. మా ఇద్దరు అన్నలు చదువుకునేటోళ్ళు, నేను కూడా స్కూల్కి వెళ్ళేటోడిని. అయితే మా పరిస్థితి బాగాలేదు, ఫీజు కట్టలేకపోతున్నారు, మమ్మీ డాడీ ఫీజు కట్టలేకపోతున్నారు. అయితే మా అన్నదమ్ములు వచ్చి ఏమన్నారు అంటే, మమ్మీ మన పరిస్థితి బాగాలేదు కదా, మేము ఇద్దరం చదువు ఆపేస్తాము, తమ్ముడిని చదివిస్తాము, తమ్ముడు పెద్ద లాయరో డాక్టరో పోలీసో అవుతాడు, అప్పుడు మన కుటుంబాన్ని పోషిస్తాడు మమ్మీ అని చెప్పేసి మా ఇద్దరు అన్నదమ్ములు సాక్రిఫైస్ చేసేసినారు, చదువు వదిలేసినారు. మా మమ్మీ మా డాడీ కలిసి, మా ఇద్దరు అన్నదమ్ములు కలిసి నన్ను చదివించేటోళ్ళు. నేనేమో మా మమ్మీ ఎంతో ప్రయాసపడి ఆమె జాబ్కి వెళ్ళి నాకు ఫీజు కట్టేది. నేనేమో మా మల్కాజ్గిరిలో అందరు కొట్లాడేటోళ్ళు కదా, బోనాల పండుగకి గణేశుని పండుగకి కొట్లాడి పోలీస్ స్టేషన్లకి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని చూసి, అరే అన్న దగడు భయ్యా, ఏ డాన్ భయ్యా, అరే అన్న వాళ్ళు తోపురా, అందరు భయపడుతుర్రు అన్న వాళ్ళని చూసి, నన్ను కూడా చూసి అందరు భయపడాలరా అని చెప్పి ఆ 4th క్లాస్లోనే పెద్ద డాన్ అయిపోదామని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. వాళ్ళని చూసి ఇక పెద్ద డాన్ అయిపోవాలరా, ఈ చదువు గీదు మనకెందుకు, ఒక 2-3 మర్డర్లు చేసినామనుకో లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. ఆల్రెడీ అప్పుడు సినిమాలు బాగా చూసేటోళ్ళం ఆ 4th క్లాస్లోనే. ఒక పెద్ద డాన్ అయిపోవాలని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయిపోయినా. ఇక పొద్దుగల లేవగానే మా మమ్మీ ఏమో స్కూల్కి పంపించేది. మా మమ్మీకి ఏం తెలియదు, ఖాళీ నిషాని మా మమ్మీ, అంటే చదువు రాదు మా మమ్మీకి, మా డాడీకి చదువు రాదు. మా అమ్మకి నేను ఏం చెప్తే అది వినేస్తుంది. మమ్మీ నేను పట్టిన కుండెళ్ళకి 3 ఎకరాలు అంటే మా అమ్మ నమ్మేస్తుంది, అవునా నన్ను రైట్ అంటుంది. అంటే అంతగా ప్రేమిస్తుంది మా మమ్మీ నన్ను. అయితే మా మమ్మీ ఏమో అంత ప్రయాసపడి నాకు స్కూల్కి పంపించేది. నేను స్కూల్ బంద్ 4th క్లాస్ నుంచే బంగ్ కొట్టడం స్టార్ట్ చేసిన. అంటే మా మమ్మీ ముందుకెళ్ళి స్కూల్కి వెళ్తున్నట్టే నాటకం చేసేటోంది, కానీ స్కూల్కి వెళ్ళకపోతుండే. స్కూల్ డ్రెస్ వేసుకునేటోంది మమ్మీ ముందు, ఒక సివిల్ డ్రెస్ బ్యాగ్లు వేసుకునేటోంది. మాది అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మా డ్రెస్ చేంజ్ చేసి స్కూల్ డ్రెస్ బ్యాగ్లో పెట్టుకొని సివిల్ డ్రెస్ వేసుకొని ఇక రోడ్ల మీద తిరిగేటోళ్ళం. రైల్వే ట్రాక్ మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళకపోతుండే, మళ్ళీ పీటీ సారో టీచరో ఎవరికో దొరికిపోతామేమో అని ఆ రైల్వే ట్రాక్ల మీదకి వెళ్ళి తిరిగేటోళ్ళం. ఇక రైల్వే ట్రాక్ల మీదకి వెళ్ళి తిరిగి మాకేం అలవాటు అయింది, సినిమాలకు పోవడం అలవాటైంది. ఇక సినిమాకి వెళ్ళడం స్టార్ట్ చేసినాము. ఆ టైంలోనే 10 రూపాయల టికెట్లు, ఆ కొట్లాడి పోయి టికెట్లు తీసుకొని వచ్చేటోళ్ళం. ఇక సినిమాలు చూసుకుంటే మాకు సిగరెట్ అలవాటు అయిపోయింది. ఆ సిగరెట్ కూడా ఇట్లా పేపర్ని మడత పెట్టి, స్కూల్ పేపర్ని చింపి దాన్ని మడత పెట్టి సిగరెట్ లాగా తాగడం స్టార్ట్ చేసినాం. ఇక దాగి మళ్ళీ ఏమైంది, లాస్ట్కి రూపాయి సిగరెట్లు అలవాటు అయిపోయినాయి. ఆ రూపాయి సిగరెట్ దాగేసి మమ్మీకి డౌట్ రావద్దని చెప్పేసి జామాకు తీసుకొని నమ్లి ఉంచేసి మామిడికాయ ఆకులు చేయికి రుద్దుకొని వాసన రావద్దని ఇంటికి వెళ్ళేటోని. ఇప్పుడు చూడండి, దొంగతనం చేసినప్పుడు పోలీస్ వ్యాన్ చూసి భయపడతాడా? ఇప్పుడు మేము దొంగలమే. 7-8 months అవుతుంది స్కూల్కి వెళ్ళాక. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళకపోతే ఫోన్లు వస్తాయి, ఏమమ్మా మీ పాప రాలే స్కూల్కి అని. అప్పుడు ఫోన్ చేసేటోళ్ళు ఎవరు లేరు కదా. అట్లా నేను బయట తిరిగేటోని. ఇంటికి రాగానే నాకు భయమే ఇది. మా ఇల్లు చూడగానే గుండెలో భయం, మా అమ్మకి తెలిసిపోయిందా అని మా అమ్మ దగ్గరకు వచ్చి, మా అమ్మ ముందే నాతో మాట్లాడక ముందే నేనే మాట్లాడి బ్యాగ్ స్కూల్ డ్రెస్ అంతా పడేసి, మమ్మీ హౌ ఆర్ యూ రే, వాట్ యు ఆర్ డూయింగ్, ఈటింగ్ నాట, వాట్ యు ఆర్ డూయింగ్ రే, అరే వాట్ మమ్మీ వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడేటోది. మా అమ్మ ఫీల్ అయిపోయింది. అది ఇంగ్లీష్ అని నాకు కూడా తెలియదు, అసలు ఆ ఇంగ్లీష్ అని నాకు తెలియదు. ఏదో భయంతోటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు బిల్డప్ మా అమ్మ ముందు. మా అమ్మాయిగా చూడు, మా డాడీ మా అన్న వాళ్ళు వచ్చినాక, తమ్ముడు ఎట్లా మాట్లాడుతుంది తెలుసారా ఇంగ్లీష్లో, మస్తు మాట్లాడుతుండే, నిన్న మళ్ళీ రాలేదు, ఏదో మాట్లాడేటోని. అట్లా ఇక నేను ఒక 8 months ఇట్లా స్కూల్కి వెళ్ళకుండా సిగరెట్లు తాగాల, రోడ్డు మీద తిరగాల, ఇక ఇదే నా జీవితం అంతా. ఒకరోజు మా మమ్మీ స్కూల్కి వచ్చి చూసింది, నేను స్కూల్లో లేను. టీచర్కి వచ్చి అడిగింది, ఏందమ్మా మా బాబు బాగానే చదువుకుంటున్నా అని చెప్పేసి అంటే, అమ్మ 8 monthsకి వెళ్ళిన కుమారుడు స్కూల్కి వస్తలేడని చెప్పి టీచర్ మా మమ్మీకి షాక్ ఇచ్చింది. మా అమ్మ భయపడి, అమ్మ నా కొడుకునేమో చేసినట్టున్నారు వీళ్ళు, లేదు మా కొడుకు డైలీ స్కూల్కి వస్తుండు, నేను క్లాస్లో చూస్తా అని చెప్పి క్లాస్లోకి వచ్చి చూసి నేను క్లాస్లో లేను, మా దోస్తు వాళ్ళు కూడా వస్తలేడు 8 monthsకి వెళ్ళి వస్తలేడు ఆశీష్ అని చెప్పి మా మమ్మీకి చెప్పారు. ఇక మా అమ్మ ఏడుచుకుంటా పోయి ఇంట్లో కూర్చుంది, చిన్న కుమారుడు ఏమైంది వానికి అని ఏడుచుకుంటే మా అమ్మ ఉంది. ఇక నేను మళ్ళీ ఇంటికి పోయిన, బ్యాగ్ పడేసిన, మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి పోతే ఒక్క చెంప దెబ్బ కొట్టింది మా అమ్మ, చెంప మీదకి వెళ్ళి. ఎందుకు మా అమ్మ ఎందుకు కొట్టినావు అంటే, ఇట్లా స్కూల్కి ఎందుకు పోతలేవురా అని చెప్పేసి మా అమ్మ ఇక ఏడుచుకుంటా నా కాళ్ళు మొక్కి, ఏమైంది నాన్న చదువుకోరా, నువ్వు ఒక్కొనే కదరా మనకి, నువ్వు చదువుకొని మమ్మీని డాడీని నన్ను అందరిని మంచిగా చూసుకోవాలరా, నువ్వు ఏమైందిరా నీకు దయ్యం పట్టిందారా అని చెప్పి మా అమ్మ ఇట్లా ఏడుచుకుంటా కూర్చున్నది. మా అమ్మకు ఒకటే మాట అన్న, మమ్మీ నన్ను చదువుకొని ఇంకా
నేను ఏమైనా పని చేసుకుంటా అంటే ఎల్బీ నగర్లో పనికి పెట్టించినారు మెకానిక్ షాప్లో. వాడు కూడా పని చెప్తున్నాడు అని చెప్పేసి వాడిని ఎత్తి వల కొట్టి ఆ నుంచి పారిపోయేసి వచ్చిన. ఏంద్రా స్కూల్కి పోతలేవు, పని చేయమంటే పని చేస్తలేవు, ఏం చేస్తావు అంటే మమ్మీ నేను ఎట్టుకోను, చదువుకోను, స్కూల్కి పోను, పని చేయను, ఏం చేయను, ఇంటికాడనే ఉంటా. మా అమ్మాయి తల్లి ప్రేమ కదా, మళ్ళీ ఎటన్నా పారిపోతాడు ఏమన్నా అవుతుంది వీనికి అని చెప్పి సరే నాన్న నీ ఇష్టం అని చెప్పేసి మా అమ్మ వదిలేసింది. పొద్దుగాల మా మమ్మీ డ్యూటీకి పోయేటప్పుడు 10 రూపాయలు ఇచ్చిపోయేది. ఒక చామ్ సిగరెట్ తీసుకునేటోడిని. ఆ చామ్ సిగరెట్ తాగాల, కట్ట కింద కూర్చోవాలా, చెట్టు కింద కూర్చోవాలి, ఇంటికి రావాలా, తినాలా, ఇంటికి పోవాలా, గిదే సిగరెట్లు తాగాల. మా దోస్తుగాలే అందరిది 10th అయిపోయింది, అందరు కాలేజ్కి వెళ్తారు. వాళ్ళని చూసి నాకు ఆశ వచ్చింది నేను కాలేజ్కి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే స్కూల్లో ఉన్న టైంలో స్కూల్ డ్రెస్ వేసుకునేటప్పుడు మేము అనుకునేటోళ్ళం, మరి మనం ఎప్పుడు కాలేజ్కి పోతాం మామ, వాళ్ళందరూ కాలేజ్కి పోతురు, ఇది ఎప్పుడు అయిపోతుందో మన స్కూలు అని చెప్పి ఎప్పుడో అనుకునేటోళ్ళం స్కూల్లో. అందరూ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిరు. నాకేమో బాధ అవుతుంది, నేను కూడా మళ్ళీ చదవాలి, నేను కాలేజ్కి వెళ్ళాలని చెప్పేసి మా మమ్మీని వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేసిన, మమ్మీ నేను మళ్ళీ చదువుకుంటా, మళ్ళీ డాక్టర్ అవుతా, లాయర్ అవుతా అని చెప్పేసి అన్ని కథలు చెప్పిన మా అమ్మకి. అప్పుడు ఓపెన్ 10th ఐడియా ఉందా? 3000 2000 ఇచ్చేస్తే 4000 ఇచ్చేస్తే ఓపెన్ 10th ఇచ్చేస్తారు సర్టిఫికేట్ 10thది. ఆ 10th సర్టిఫికేట్ తీసుకొని కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. మంచి మంచి కాలేజీలలో జాయిన్ చేసుకోరు కానీ చిన్న చిన్న కాలేజీలలో జాయిన్ చేసుకుంటారు ఓపెన్ 10th. ఆ సర్టిఫికేట్ తీసుకొని నేను కాలేజీలో జాయిన్ అయిపోయినా. సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఈసీఎల్ హైదరాబాద్ నాది. కాలేజ్లో జాయిన్ అయిపోయినా ఇంకేం కావాలా నా కటింగ్, డ్రెస్సింగ్ అన్నీ కావాలా. నేను 2012లోనే యాంకిల్ లెంత్ ప్యాంట్లు వేసేటోండి, టైట్ ప్యాంట్లు. 2012లో ఇప్పుడిప్పుడు పిల్లలు అంతా వేసుకొని రోడ్ల మీద తిరుగుతురు. మీరు నమ్మకపోతే దాసారం ఆశీష్ కుమార్ అని నా ఫేస్బుక్లో చూసుకోవచ్చు. 2012లోనే నేను యాంకిల్ లెంత్ ఇట్లా టైట్ ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేసిన. కాలేజ్కి వెళ్తున్నా, మా అమ్మని పైసలు అడిగితే మా అమ్మ పైసలు ఇచ్చింది. నేను సైడ్కి అంతా కటింగ్ డిఫరెంట్, నా ఫోటోలు కూడా ఉంటాయి చూసుకోండి. మధ్యలో హెయిర్, ఇక్కడ ఆడోళ్ళలాగా ఇక్కడ కమ్మలు, ఇక్కడ ఒక కమ్మ, ఇక్కడ ఒక కమ్మ, మళ్ళీ చేతి మీద అన్ని పచ్చబొట్లే నాకు. మళ్ళీ ప్రభాస్ని చూసి ఇక్కడ ప్రభాస్ సినిమాని చూసి వేయించుకున్న ఒక టాటో, ASHISH ఇట్లా పొడుగు ఉంటుంది ఇక్కడ, ఇట్లా అన్ని టాటోలు వేయించుకున్నాను. సైడ్కి అంతా గుండు, మధ్యలో ఎంటికలు, అన్ని ఆడోళ్ళలాగా కమ్మలు. ఇప్పుడు అన్నీ వచ్చేసిన, ఇంకేం కావాలా? బండి కావాలా, 220 పల్సర్ వైట్ అండ్ బ్లాక్. దాని మీద కన్ను పడ్డది, మమ్మీ బండి ఇప్పిస్తావా లేదా? 220 పల్సర్ వైట్ అండ్ బ్లాక్ నాకు కావాలా. సరే ఎంత ఉంటుందో 20,000లో వచ్చేస్తుంది మా అమ్మ అనుకుంది. 20 అప్పుడు అంతే కదా, పల్సర్ బండ్లు ఎంత ఉండే 30,000-40,000లో వచ్చేసేటి. అదేమో 95,000 ఉంది అప్పట్లోనే పల్సర్ 220 వైట్ అండ్ బ్లాక్. మా అమ్మ చూసి ఎంత రాయిదని చెప్పి షోరూమ్లో అడిగితే మా అమ్మ గుండె వలిగిపోయింది. అరే నాన్న చిన్న బండి తీసుకోరా, మనం అంత ఉన్నోళ్ళం కాదు కదరా, డాడీ జీతం ఎంత, నా జీతం ఎంత, నువ్వు అంత పెద్ద బండి ఏమి అడుగుతున్నావు? మమ్మీ నీకు నా చదువు ఇంపార్టెంటా, నీకు డబ్బు ఇంపార్టెంటా నాకు చెప్పు. నువ్వు నాకు ఆ బండి ఇప్పించినావు అనుకో, మంచిగా చదువుకొని పోలీస్ అయితే డాక్టర్ అయితే, లేదంటే ఇక నీ ఇష్టం మా అమ్మ చెడగొట్టేసేది అల్లాలి. సెంటిమెంట్ డైలాగులు కొడితే మా పాపం మా అమ్మ ఇడ్డిది. అమ్మ ఇట్లా ఇప్పుడు ఈ జనరేషన్లో ఇట్లుంటేనే బ్రతకగలుగుతాం మమ్మీ, కొంచెం స్టైల్గా ఉంటుందని మా అమ్మకి అన్నీ నమ్మిపించిన. మా అమ్మ పోయేసి మా మామల దగ్గర, పక్కింటోళ్ళ దగ్గర, ఆ ఇంటోళ్ళ దగ్గర, అందరి దగ్గర పోయి పైసలు తీసుకొని వచ్చింది మా అమ్మ. మా అమ్మ పుస్తేలు ఉంటుంది కదా, పుస్తేలు అమ్మేసింది. కాళ్ళ గజ్జలు ఉంటాయి కదా, మీరు అనుకుంటున్నారు అబ్బా ఇప్పుడు చూడనీకే ఇట్లున్నాడు చెప్తుంటే ఏంద్రా ఇట్లా అంటే, అట్లనే ఉండే మా పరిస్థితి. మా అమ్మ అన్ని పుస్తేలు, ఉంగరాలు అన్నీ తీసుకుపోయి గిరి పెట్టి మార్వాడి దగ్గర, మళ్ళీ మా అక్క వాళ్ళ దగ్గర, మామ వాళ్ళ దగ్గర పోయి, మళ్ళీ బస్తీలో కాలనీలో పోయి కొన్ని పైసలు అడుక్కొని వచ్చి నాకు పల్సర్ 220 వైట్ అండ్ బ్లాక్ బండి ఇప్పించింది. ఇక బండి వేసుకొని నాది ఓవర్ యాక్షన్ చూడు, ఇంకా అన్నీ మొత్తం డ్రెస్సింగు అంతా మొత్తం టాటోలు, చేయికి అన్ని కమ్మలు, మధ్యలో ఇంటికెళ్ళి ఉన్నాయి, ఇటు అంతా గుండు, ఇటు ఒక కలర్, ఇటు ఒక కలరు. ఇక ఎంట్రీ ఎట్లుండాలి కాలేజీలో, అందరు అమ్మాయిలు చూడగానే నన్నే ప్రేమించాలి, ఇక అందరిని మర్చిపోవాలి. ఇక ఆ ఎంట్రీ నేను కాలేజీలో కొట్టిన, అందరు అమ్మాయిలు చూసినా నేనేమనుకోవాలి, అబ్బా పల్సర్ వైట్ అండ్ బ్లాక్ 220 ఉందంటే స్పోర్ట్ బైక్, ఎంత గొప్పవాడో వీడు, ఎంత రిచ్చో అని అందరు నన్ను ప్రేమించాలా. కానీ వాళ్ళకేం తెలుసు మా అమ్మని ఎంత బాధ పెట్టిన నా బండి కొన్నా అనేది. మా అమ్మ రక్తం దాగి ఆమెను ఎన్నో గడపలు పోయి పైసలు అడుక్కొని వచ్చి ఆ బండి ఇప్పించింది. నేను అమ్మాయిల ముందు ఫోజు. ఇప్పుడు కూడా చాలామంది అట్లనే ఉంటారు, అమ్మాయిని ప్రేమించేంత వరకు ఒకలాగా కనిపిస్తారు, ప్రేమించాక ఏముండదు. అందుకనే మోసపోకండి, దేవుని సేవ చేయండి, సువార్త ప్రకటించండి, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళండి. ఈ లవ్వులు గివులు పనికి రావు, అనుభవంతో చెప్తున్నా నేను. ఈ అన్నీ వచ్చేసినాయి నాకు, ఇంకేం కావాలా? ఈ ఒక అమ్మాయిని లవ్ చేసిన,
ఈ అమ్మాయి కొన్ని రోజులు నన్ను చూసి వదిలేసింది. ఆమెను చంపేద్దామని చెప్పి తిరుగుతున్నా. నేను టైం ఎక్కువలే, నాకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అయితే ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసేసింది. ఈ అమ్మాయిని చంపుదామని చెప్పేసి తిరుగుతున్నా నేను. ఈ అమ్మాయికి అనిపిస్తే అప్పుడు ఈ ఆమెను చంపేస్తా అని చెప్పి ఒక ప్లానింగ్ తోటి నా ఆల్రెడీ వాడిని కొట్టేసిన. నేను నా చేయిలో దొడ్డు కడం ఉంటుండే ఇంతది. ఆ కడంతో వాడిని గుద్దేసి వాడిని మూతి అంతా పలగొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టిన. నువ్వు నెక్స్ట్ టైం కనిపిస్తే నువ్వు చంపేస్తా అని చెప్పేసి అన్న. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, విడిపించేసినారు, వెళ్ళిపోయినాము. ఆమెను చంపుదామని ప్రయత్నంతో నేను తిరుగుతున్నా. ఏమో దోస్తు అడగడు, అరే మామ నీకు ఇట్లా అమ్మాయి వదిలేసిందంట కదా, ఏం సిగరెట్ తాగుతావు అది, ఈ సిగరెట్ తాగు ఫారెన్కి వెళ్ళి తెచ్చినా అని చెప్పి నాకు గంజాయి అలవాటు చేసినాడు. ఆ గంజాయి తాగి ఒకరు ఫస్ట్ టైం తాగినా కళ్ళు తిరిగి పడిపోయినా. ఇక అరే మామ నువ్వు మొన్న ఇచ్చినావు చూడు, అదే సిగరెట్ నాకు కావాలరా అని చెప్పేసి నేను అడిగితే ఒక 6 రోజులు ఇచ్చినాడండి. దాని తర్వాత ఇస్తలేడు. ఇంకా ఈ డ్రగ్స్ అలవాటు చేసేటోళ్ళు కూడా అంతే, 6 రోజులు నీకు అలవాటు వరకు అలవాటు చేపిస్తారు, దాని తర్వాత పైసలు తీరా అంటారు. ఇక నాకు 6 రోజులు అలవాటు చేసినాడు. దాని తర్వాత అరే ఇక్కడ దొరకదురా, ధూళిపేటలో దొరుకుతుంది, పోయి మనం గంజాయి తెచ్చుకోవాలి ధూళిపేటలో అని చెప్పేసి నాకు చెప్పినారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను బైక్ వేసుకొని నా 220 పల్సరు. అప్పటికైనా ఇట్లా రైడరు, బైక్ లేపడము, ఇట్లా నడపడము, లారీ కిందికి వెళ్ళడము, లారీ మధ్యలోకి వెళ్ళడము, ఇట్లా బాగా స్టన్స్ చేసేటోని బైక్ మీద నేను. ఇక ధూళిపేటకి వెళ్ళి గంజాయి కొనుక్కొని ఈసీఎల్కి రావాలా. ఆ గంజాయి ఎక్కడ దాచిపెట్టేటోళ్ళం, పెట్రోల్ ట్యాంక్ ఉందా, పెట్రోల్ ట్యాంక్ కింద పొడి పెట్టి పతంగ ఎగరేస్తాం కదా, పతంగి దాని మాంజా మొత్తం ఇట్లా కట్టి గంజాయి దాంట్లో పెట్టి ఈసీఎల్కి వచ్చి గంజాయి తాగుకుంటూ ఉండేటోళ్ళం. ఈ గంజాయి అనేది ఎట్లా అలవాటు అయిపోయిందంటే మాకు ఎంత తాగుతున్నా కూడా ఎక్కుతలేదు ఆ గంజాయి. ఇక వేరే మాకేమైనా అలవాటు కావాలా, ఏమైనా డ్రగ్స్ కావాలా అని చెప్పేసి మేము ఆలోచించినప్పుడు మెడికల్ ఫీల్డ్లో మాకు ఒకటి పరిచయం అయినాడు. వాడు 10 mg ట్యాబ్లెట్లు 40 mg ట్యాబ్లెట్లు తెచ్చి మాకు అలవాటు చేసినాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం చేస్తున్నామో తెలియదు. పెద్ద ఆపరేషన్ అయ్యేటోళ్ళకి ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, గంజాయి తాగుతున్నాం, సిగరెట్లు తాగుతున్నాం, గుట్కలు తింటున్నాం. నేను ఎన్నిగానం గుట్కలు తినేటోని తెలుసా? అయ్యో ఇంకా నా కోపం కాదు, 2 ఏళ్ళు పోతాయి. అన్ని గనం గుట్కలు తినేటోని నేను. డైలీ 200-300 గుట్కలు తినేసేటోని నేను. తిని నా లోపల ఎనర్జీ అయిపోవాలి, కానీ గుట్కలు అయితే ఆపకపోతుండే. అన్ని గనం గుట్కలు తినేటోని. ఇక లాస్ట్కి ఈ గంజాయి, సిగరెటు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, ఇక లాస్ట్కి ఇంజక్షన్ అలవాటైంది. ఆ ఇంజక్షన్ ఎట్లా అంటే డ్రగ్స్ ఇంజక్షన్, లోపల ఎక్కియాలా, మళ్ళీ బ్లడ్ తీయాలా, మెల్లగా మళ్ళీ లోపలికి ఎక్కియాలా ఇంజక్షన్. అప్పుడు మత్తు వచ్చేస్తుంది, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ ఇంజక్షన్ వేసుకునేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిరనుకో, పోలీసు వాళ్ళకి భయపడం, ఫస్ట్ ఇంజక్షన్ లోపలికి పోవాలి. ఎందుకు? ఆ ఇంజక్షన్ ఎంతో ప్రయాసపడి పోలీసు వాళ్ళకి దొరకకుండా తెచ్చుకున్నాం మేము. ఏ ఇంజక్షన్ ఎక్కించుకోవాలా, ఆ మత్తు వచ్చిందనుకో ఏం చేస్తున్నామో తెలియదు. ఇంకా స్కూల్లో ఎట్లయితే మా మమ్మీని మోసం చేసినానో కాలేజీలో కూడా అంతే. ఆ ప్రేమించిన దాని తర్వాత ఈ గంజాయి, ఈ అమ్మాయిని మర్చిపోయినా, చంపేద్దాం అనుకున్నా కదా అమ్మాయిని మర్చిపోయి గంజాయికి, డ్రగ్స్కి నేను అంత అలవాటు అయిపోయింది నా జీవితం. ఈ అక్కడనే 8 months ఆ అడవిలో కూర్చొని, ఆ అడవిలో ఎవరు ఉండరు, పత్తాలాడతాడు, వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారానికి వెళ్ళిపోతాడు, స్కూల్ కాలేజ్ బంగ్ కొట్టి అడవిలో తిరిగేటోళ్ళు అడవిలో తిరుగుతుంటారు. మేము డ్రగ్స్ తీసుకునేటోళ్ళం, డ్రగ్స్ తీసుకుంటారు ఆ అడవిలో పోయి. ఇంకా ఆ అడవి ఇంకా మాకు ఆ చిమ్మ చీకటి వెలుగు చూసింది లేదు. ఇంకా మేము ఇక పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఒకరోజు మమ్మల్ని. పోలీసు వాళ్ళు పట్టుకుపోయి మా జేబులోకి వెళ్ళి అన్ని డ్రగ్స్, గింజాయి అన్నీ తీసి టేబుల్ మీద వేసి, మీ పేరెంట్స్ని పిలవనరా, అప్పుడే మేము మీ బండిని వదిలేస్తాం, మిమ్మల్ని వదిలేస్తామని చెప్పేసి అన్నారు. మా అమ్మకి చెప్పారు, మీ కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనగానే మా అమ్మ అన్నీ ఇష్టం ఉన్నట్టు పడేసి పోలీస్ స్టేషన్కి ఉరికొచ్చింది. వచ్చి మా అమ్మ షాక్ అవుతుంది, ఏంద్రా మన ఖాందాన్లో ఎవడు పోలేడు, నువ్వేంద్రా పోలీస్ స్టేషన్కి పోతున్నావు, ఏమైందిరా పిచ్చి గిట్ట లేచిందా నీకు అని చెప్పి మా అమ్మ ఎంతో ఏడిచింది. కానీ అప్పటికి మాకు అవన్నీ అలవాటు అయిపోయినాయి, గంజాయి, ఇంజెక్షన్, ట్యాబ్లెట్లు అనేది. మళ్ళీ కొన్ని పైసలు ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి విడిపించుకొని తీసుకొని వచ్చింది మా అమ్మ. ఇక అది ఎంతగానో నాకు అలవాటు అయిపోయిందంటే అండి, ఆ ఇంజెక్షన్, ట్యాబ్లెట్లు తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఓవర్ డోస్ అయిపోతుంది. ఓవర్ డోస్ అంటే ఎక్కువ అయిపోతుంది, ఎంత తీసుకోవాలో అంత కాకుండా ఇష్టం ఉన్నట్టు తీసుకుంటాం. కాబట్టి మా దోస్తులు కొంతమంది ఆ మత్తుల ఆకాశం గూలిపోతుంది, భూమి కింద పడిపోతుంది, ఏదో మనం ఎటో వెళ్ళిపోతున్నాము అనిపించేది. వాడది తట్టుకోలేక పోయి ఊరేసుకొని చనిపోయినాడు. చాలామంది ఊరేసుకొని, ఒక 5-6 మంది ఊరేసుకొని చనిపోయినారు నా దోస్తులు. తార్బండ్ రోడ్ యాక్సిడెంట్ అని కొట్టి చూడండి, ఆ తార్బండ్ దగ్గర ఇట్లా ఉంటుంది యూ షేప్, అక్కడ గుద్దుకొని అవతల పడితే 10 లారీ మా దోస్తు మీదకి ఎక్కేసింది. స్పాట్ డెడ్ వాళ్ళు. మళ్ళీ కొంతమంది మా దోస్తులు బోనాల పండుగలో చనిపోయినారు. గణెట్ రైలు తీసుకొని ఈ బోనాల పండుగ ఆడ స్కెచ్ చేస్తే మళ్ళీ వచ్చే బోనాల పండుగకి నేను స్కెచ్ చేసేటోని.
పుట్టింది క్రైస్తవుల కుటుంబంలోనే, కానీ ఎప్పుడైతే థర్డ్ క్లాస్ నుంచి నేను స్కూల్ బంద్ చేసినానో, ఆ సండే స్కూల్ బంద్ చేసినానో, ఇక అంతా ఇక నా దోస్తులు అన్నులే. నేను శివునికి పెద్ద భక్తుడిని, గంజాయి గింజాయి బాగా తాగేటోని నేను. ఈ క్రైస్తవులు అంటే నాకు పడదు. ఎప్పుడో థర్డ్ క్లాస్లో పోయినానంటే, థర్డ్ క్లాస్ నుంచి కట్ చేసినానంటే ఇక మా దోస్తుగాలు చెప్పేటి అన్ని మైండ్లో అయిపోయినాయి. ఈ గంజాయి అనేది ఎంత అలవాటు అయిపోయిందంటే అండి నాకు, ఆ సిగరెట్ మత్తు ఇది లేకుండా ఉండలేను నేను. బండి ఈసీఎల్ కాడ స్టార్ట్ అయ్యి కీసర్ గుట్ట వరకు ఎట్లా పోయిందో మాకు తెలియదు. ఇష్టం ఉన్నట్టు నడిపించే ఇష్టం. ఎంతోమంది యాక్సిడెంట్లు అయిన దోస్తులు చనిపోయినారు. ఇక మా కాలనీలు అందరికీ తెలిసిపోయింది ఆశీష్ గారు గంజాయి తాగుతున్నాడు అని. మా అమ్మకి తెలిసిపోయింది గంజాయి తాగుతున్నాడు, ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు తీసుకుంటున్నాడు అని మా అమ్మకి తెలిసిపోయింది. మా అమ్మను వచ్చి కొట్టేటోని, మా అమ్మది గల్ల పట్టుకునేటోని. ఆ మత్తులు ఏం చేస్తున్నానో తెలియదు. తల్లి అని చూస్తలే, తండ్రి అని చూస్తలే. మా డాడీని కడుపు మీదకి వెళ్ళి తన్నేటోని. అరే పైసలు సంపాదించకపోతే ఎందుకు కన్నావురా నువ్వు అని మా డాడీని తిట్టేటోని నా మత్తులు వచ్చి. మా అమ్మను వచ్చేసి మీ ఇద్దరు సుఖం కోసం నన్ను కన్నా అవే అని చెప్పి మా అమ్మని తిట్టేటోని. మా అమ్మ గల్ల పట్టుకొని ఇట్లా గోడకు నూకేసేటోని. అల్మార్లోకి వెళ్ళి పైసలు దొంగతనం తీసుకొని ధూల్పేటలో పోయి గంజాయి తాగి ట్యాబ్లెట్లు తీసుకొని ఇంజక్షన్లు తీసుకొని ఇంటికి వచ్చేటోని. తల్లిదండ్రులను బాధ పెట్టిన జీవితం ఏమవుతుంది, ఆరిపోతుంది. నేను మందు కూడా ఎట్లా తాగేటోని అంటే, ఏదో నీళ్ళలో మీరు నీళ్లు పోసుకొని గ్లాసులో పోసుకొని తాగేటోళ్ళు ఉంటారు, అట్లా కాదు. డైరెక్ట్ పోవాలా, కోటర్ తీసుకోవాలా, 220 ఇట్లా వైన్ షాప్ ముందు ఆపాలా, అలా కోటర్ ఈ సాయిబాయి అనాలా, కోటర్ ఇస్తాడు, కోటర్ గుట్ట కూడా తాగేయాలి, కచ్చ పడేసేయాల. ఇక సిగరెట్ అంటించుకోవాలా. ఆల్రెడీ గంజాయి సిగరెట్లు ఉంటుండే చాంసులా నింపుకొని, ఆ కోటర్ తాగేగానే సిగరెట్ అంటించుకోవాలా, గుట్కేసుకోవాలా, బైక్ మీద వెళ్ళిపోవాలి. ఇంకా ఎవడేమన్నా మమ్మల్ని ఆపిండా కథం. అప్పుడు మా చిల్లరగాళ్ళు దోస్తుగాళ్ళు ఉంటున్నాడు. నేను ఒక్కసారి కొట్టినాను అనుకో ఎవరినన్నా, వీళ్ళంతా 10 మంది కలిసి అన్ని కొట్టేటోళ్ళు. అసలు జీవితం ఉండే. ఈ గంజాయి సిగరెట్ ట్యాబ్లెట్ ఎట్లా అలవాటు అయిపోయిందంటే, నన్ను రియాబ్ సెంటర్కి తీసుకెళ్ళిరండి. ఎర్రగడ్డ హాస్పిటల్ ఎవరికి తీసుకెళ్తారు, మెంటల్ వాళ్ళని తీసుకెళ్తారు. ఎర్రగడ్డ హాస్పిటల్ రియాబ్ సెంటర్లో అమ్మ నీ బాబుకి మైండ్ ఖరాబ్ అయిపోయింది, ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నన్ను అన్నారు. నేను మారకపోతే కాలనీలో బస్సులు అందరిని నేను కొట్లాడని గడపలేదు. మా కాలనీలో అందరి దగ్గర పోయి కొట్లాడినా, అందరిని తిట్టొచ్చిన. నా ఇట్లా కొడవేలు ఉంటుంది, కొడవేలు నోట్లో పెట్టుకొని తిరిగేటోని. గొడ్డేలు ఉన్నాయా, గుడ్డలు ఇట్లా నోట్లో పెట్టుకొని 220 బైక్ వేసుకొని తిరిగేటోని. నా కోసం మా ఇద్దరు అన్నదమ్ములకి పెళ్లి సంబంధాలు రాలే. ఎవరు పెళ్లి సంబంధాలకు వచ్చినా, అరే వాళ్ళ కొడుకు పెద్ద తాగుబోతోడు, ఇవ్వకండి నీ పాపని వాళ్ళ ఇంటికి ఇచ్చిరు అనుకో నాశనం అయిపోతుంది మీ పాప జీవితం, ఇవ్వకండి అని చెప్పేసి అనేటోళ్ళు. ఇక మా అమ్మకి ఎక్కడ విలువ లేదు. నేను తాగేసి వస్తున్నాను. తాగిన దగ్గర వైన్ షాప్ ఓపెన్ అయినప్పుడు నేను ఉన్నానంటే మళ్ళీ వైన్ షాప్ బంద్ చేసే వరకు ఆ వైన్ షాప్ కానీ ఉండేటోని. తాగిన దగ్గరనే పడిపోయేటోని. కాలనీలోకి వచ్చేటప్పుడు ఇట్లా ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా పడిపోయేటోని. మా అమ్మ లేవత్తుకొని నన్ను తీసుకొని వచ్చేది ఇంటికి. అందరు చూసి బస్సులో కాలనీలు అందరు చూసి నవ్వుకునేటోళ్ళు. మంచిగా అయింది మరి అమ్మకి వాళ్ళ కొడుకు తాగుబోతాడు, చూసినావా ఎట్లా పోతురో ఇగో చూడు. మా అమ్మ నన్ను ఎత్తుకొని ఇట్లా తీసుకొని పోయేది ఇంటికి. తీసుకొని స్నానం చేపించి మళ్ళీ ఇంత అన్నం తినిపించి పండబెట్టేది. మా చుట్టాలంతా చూసి మా అమ్మని చూసి నవ్వుకునేటోళ్ళు. మంచిగా అయింది మరి అమ్మకి అని చెప్పి. బస్సులు ఉండేటోళ్ళు, మా కాలనీలు ఉండేటోళ్ళు అంతా నవ్వుకునేటోళ్ళు. సంఘంలో విలువ లేదు మా అమ్మకి, చర్చిలో విలువ లేదు మా అమ్మకి. అమ్మ నేను మారిపోతాం మమ్మీ, నేను పెళ్ళి చేసుకుంటా అంటే, నేను మళ్ళీ ప్రేమించిన అమ్మాయిని, నా భార్య చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది. మీరు ఎవరైనా ఫోన్ చేసిరు అనుకో, అమ్మ ఆశీష్ ఉన్నాడా అంటే మా భార్య మాట్లాడుతుంది కదా, మాట్లాడిన అమ్మ మీ డాడీకి అని చెప్పేసి అంటారు. అంటే చిన్న పాపలాగా మాట్లాడుతుంది. సండే స్కూల్ టీచర్ నా భార్య. ఆ రోజు ఎందుకు దేవుడు నాకు ఆమెనిచ్చి పెళ్లి చేసినాడు నాకు తెలియదు, కానీ ఈరోజు నా భార్య నేను గొప్పగా సేవ చేస్తున్నాం. అయితే నా భార్యను పెళ్లి చేసుకున్న దాని తర్వాత నా భార్యను ఎంత డేంజర్గా కొట్టేటోని తెలుసా అండి. ఒక మగ వ్యక్తిని కొట్టేలాగా కొట్టేటోని నేను. ఆ ఇంజక్షన్ మత్తులు వచ్చి, ఆ ట్యాబ్లెట్, ఆ గంజాయి, మైండ్ పని చేయకపోతుండే, ఏం చేస్తున్నానో తెలియదు. నా చేయిలు ఇంత దొడ్డు కడమ ఉంటుండే. నా భార్య నెత్తి మీదకి వచ్చి గుద్దేటోని నేను. జుట్టు పట్టుకుంటే నా భార్య జుట్టు నా చేయిలు ఇంత వచ్చేసేది. ఈపు మీదకి ఆమెను గుద్ది అబ్బా ఎంత ఘోరంగా కొట్టేటోని అంటే నా భార్యని అంత డేంజర్గా నేను కొట్టేటోని. మా అమ్మ మధ్యలోకి వస్తే మా అమ్మని తిట్టేటోని. మా అన్నదమ్ముల మధ్యలోకి వస్తే మా అన్నదమ్ములను తిట్టేటోని. నీ సంసారం నువ్వు చూసుకోరా బాయ్, నా సంసారం ఇది నాది, నా భార్య నా ఇష్టం, నువ్వెవరు మధ్యలోకి రానికి అని చెప్పి మా ఇద్దరు అన్నలని, మా మమ్మీని, మా డాడీని తిట్టేటోని. మా భార్య మా మామ చనిపోయినాడు. మా అత్తకి 2 కూతుర్లు, ఈమె చిన్నామె, మొత్తం 3.
మా అత్త ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మా భార్య ఒక్క మాట మా అత్తకి చెప్పకపోతుండే. ఎందుకు తెలుసా? మా మామ చనిపోయినప్పటి నుంచి మా అత్తనే పని చేసుకుంటే వాళ్ళని చదివిపించింది. ఈ పెళ్ళైన తర్వాత కూడా ఇంత కొడుతున్నాడు మీ అల్లుడు అంటే మా అమ్మ ఏడ బాధపడుతుంది అని చెప్పి నేను కొడుతుంటే ఆమెకి ఇట్లా వాతలు పడేటి, ఆమెకు అంతా ఇట్లా గిచ్చేసేటోడిని, అన్ని కాటులు పడేది నా భార్యకి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు నేను అప్పటికి కొట్టేటోడిని. వాళ్ళ మమ్మీ రాగానే సైలెంట్గా ఉండేది, పోయి ముఖం కడుక్కొని బాగున్నా అమ్మ అంటే బాగున్నా మమ్మీ అనేది నా భార్య పోయి. కానీ ఒక్క మాట కూడా వాళ్ళ మమ్మీకి చెప్పకపోతుండే నా భార్య. నా భార్యకి మా అత్త మా మామ వాళ్ళు మా అత్త పెట్టిన ఉంగరాలు, కాళ్ళకు గజ్జాలు అన్నీ తీసుకొని గిరి పెట్టేసి తాగేటోనండి. ఒకసారి ఉంగరం తీసుకోవేటోని, గిరి పెట్టేసేటోని, 20,000 వచ్చేటి తాగేసేటోని. మళ్ళీ తాళి ఉంటుంది కదా, తాళి తెంపేసి పోయి గిరి పెట్టుకొని ఆ పైసలు తాగేసేటోని. మా భార్య ఫోన్ అమ్మేసిన, ఆ ఫోన్ కూడా మందు తాగేసిన. నా భార్యకి ఇంకెక్కడ విలువ లేదు. ఈ ఒకరోజు వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడికి కూడా వెళ్ళి నన్ను రాయలు ఇస్తడం వాళ్ళ ఇంటి మీద. అలా కాలనీలో మేమంటే చిల్లరగాళ్ళం, వాళ్ళది మంచి ఏరియా, అక్కడికి కూడా వాళ్ళ పరువు తీసేస్తోని నేను. వాళ్ళ అక్క వాళ్ళు ఏంది మానస ఎసొంటోని పెళ్లి చేసుకున్నావు, తాగుపోతాడు, గంజాయి తాగేటోడు, రోడ్డు మీద తిరిగేటోడు, చిల్లరగాడు, వాడిని పెళ్లి చేసుకున్నావు, మమ్మీని ఎంత బాధ పెడుతుంది చూడు అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళు తిడుతున్నారు. ఆమె చనిపోదామా, ఆమెకు అంత ధైర్యం లేదు. అలా స్నేహితులు అంటున్నారు, చెప్పినాం కదనే ఆయన అడ్డమైన పెళ్లి చేసుకున్నావు, తాగిపోతావు, ఇప్పుడు మంచిగా అయిందా, ఇప్పుడు చూడు మా భర్త చూడు ఏం చేస్తున్నాడు, ఆఫీస్లో పని చేస్తున్నాడు, మీ వాడు చూడు తాగిపోతాడు అని చెప్పేసి మా భార్యని సూటిపుట్టి మాటలు అనేటోళ్ళు. నా భార్య, నా మమ్మీ, మా జీవితం, మా ఇల్లు ఇట్లా వెలుతురుగా ఉండేది, మా జీవితం అంధకారం అయిపోయింది. మా మమ్మీకి మా భార్యకి సంతోషం అనేది లేదు. ఎంత మా ఇజ్జత్ ఖరాబ్ అయిపోయిందంటే బస్సులో చూసేటోళ్ళంతా నవ్వుకున్నారు నన్ను చూసి. నేను మారానేమో అని చెప్పేసి మా అమ్మ ఆల్ అవుట్ ఉంటుంది కదా, ఆల్ అవుట్ దాగేసి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకొని మింగేసుకొని గాంధీ హాస్పిటల్లో మా మమ్మీ చావు బ్రతుకులో ఉంటే నేను ఫోన్ చేసి ఏమన్నా తెలుసా, చచ్చిపోతే చచ్చిపోయినావే, నాకేం అవసరము, 500 కావాలి, ఎక్కడున్నాయి, అల్మారి తాళం ఏది, మా భార్య అనేటోని. ఈ తాగుడు నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే మా అమ్మ అందరికీ చెప్పేసి నాన్న పైసలు ఇవ్వకుండా భార్య అని కొడుతుండే, వచ్చి అన్నీ అమ్మేసుకుంటున్నాడు వాడు తాగుడికి, పైసలు ఇవ్వకపోతుండే, పైసలు ఇవ్వకుండా తాగిపోయకుండా అని చెప్పేసి అందరికంటే నేను లాస్ట్కి నాకు ఏం అలవాటు అయింది తెలుసా, మా ఈసీఎల్లో కళ్ళు దొరుకుతుంది 15 రూపాయలకి. ఆ ఒక కళ్ళు సీసా తాగితే సాయంత్రం వరకు మత్తులు ఉంటా. ఆ కళ్ళు అలవాటు అయిపోయింది నాకు. బాంగు ఇట్లా వైట్నరు దస్సిలు వేసుకొని వైట్నర్ అలవాటు అయిపోయింది, పైసలు దొరుకుతలే, ఇంకా ఇవి తక్కువ ఇదే ఇంకా మత్తు ఇవ్వడం. పెట్రోల్ తీసుకునేటోని, పెట్రోల్ వాసన చూసేటోని, జాండీస్ వచ్చేసినాయి నాకు. డాక్టర్ అన్నాడు నువ్వు తాగితే చనిపోతావురా నాయన అన్నాడు. సాక్ష్యం చాలా పెద్దగా ఉంది, కానీ మనకు టైం లేదు కాబట్టి సైలెంట్ ప్లీజ్, అరవద్దు. అయితే నాకు ఎంత అలవాటు అయిపోయిందండి, ఇక నేను చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయినా. నాకు 2 ఏళ్ళు పోతాయి, నాకు కడుపులో పసకలు దిగిపోయినాయి. డాక్టర్లు చనిపోతారు, నువ్వు తాగితే చనిపోతావు అని చెప్పేసి అన్నారు. ఆ మందులు వేసుకుంటా కూడా నేను కోటడు తాగేటోని, కళ్ళు తాగేటోని, సిగరెట్ తాగేటోని, గంజాయి తాగేటోని, మెల్లగా ఇంజక్షన్ తీసుకునేటోని, నా భార్యను వచ్చి కొట్టేటోని ఇంటికాడ. ఆమె బైబిల్ చదువుతుంటే మంత్రాలు దాన్ని పెళ్లి చేసుకున్నానే. మా దోస్తుగాళ్ళు అన్నారు వీళ్ళని పెళ్లి చేసుకోవద్దు, నేను మంచిగా, నాకు మస్తు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండే, నాకు ఆమె ఉండే, ఆమెను పెళ్లి చేసుకుంటే నా జీవితం మంచిగా అవుతుండే, నిన్ను పెళ్లి చేసుకున్నా, ఈ మంత్రాల బుక్ చదువుతున్నావు ఏంది అని చెప్పి బైబిల్ని తీసుకొని ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు నా కాళ్ళ కింద వేసి, ప్రతి పేపర్ని చింపి నా కాళ్ళ కింద వేసి, ఇదొక పుస్తకమా, ఇదొక బైబులా, దరిద్రమైన బైబుల్ ఇది అని చెప్పేసి నా కాళ్ళ కింద వేసి తొక్కిన. మా అమ్మ బైబుల్ చదువుతుంటే ఆ మత్తులు వచ్చి బైబుల్ని వచ్చి తన్నేటోని, ఇట్లా తంతే మా అమ్మ మూతికి తలిగేది. ఎవరైనా పాస్టర్ వచ్చేసి మా అమ్మ అనేది, అరే బైబుల్ని దన్నకరా ఆశీష్, అట్లా తప్పురా, మమ్మల్ని కొడుతున్నావు, మమ్మల్ని తిడుతున్నావు, బైబుల్ని ఏమనకరా, నాశనం అయిపోతావురా, అరే అట్లా చేయకరా బైబుల్ని అని చెప్పి మా అమ్మ అనేది. ఎవరైనా పాస్టర్ వచ్చి నీ కుమారుడు మాడతాడమ్మా, ఇగో ఆయిల్ తీసుకో, అది తీసుకో అంటే పాస్టర్ని తిట్టేటోని, ఏం కలిపి పోస్తున్నావురా దాంట్లో, ఏం ఆయిల్ రా అది, ఆ ఆయిల్ పోయడం వల్లనే నేను ఇట్లా అవుతున్నారా అని చెప్పి పాస్టర్ని తిడుతుండే, మా అమ్మని తిట్టేటోని. మా అమ్మ ఇచ్చి అన్నమే తినకపోతుండే, నేను ఆల్రెడీ చేసే తప్పులు, నేను గంజాయి సిగరెట్ తాగేది, కానీ మా అమ్మ మీద అనేటోని. ఆ మైండ్లో ఏం చేస్తున్నానో నాకు తెలియదు. నేను అయిపోయింది, ఇక డాక్టర్ దగ్గరికి పోయినా, క్యాన్సర్ వచ్చిందన్నారు, గొంతు క్యాన్సర్ వచ్చిందన్నారు.
పోయేసి నువ్వు హాస్పిటల్లో చూపెట్టుకోవాలా, క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. నాకు బలము శక్తి లేదు, టాయిలెట్ అంతా ఎల్లో కలర్ టాయిలెట్, పసుపు కలర్ టాయిలెట్ వస్తుంది, బలము శక్తి లేదు, కళ్ళన్నీ ఎల్లో కలర్ కళ్ళు, నోరంతా జరము, ఏం తిందామా ఏం తాగుదామా మూడు రాకపోతుండే. అసలు అన్నము ఆకలి అనేది నాకు చనిపోయినది, కానీ తాగేటోని మందు ఒక్కడు పోయేది కడుపులోకి, సిగరెట్ పోయేది, గుట్కాలు పోతుండే, కానీ అన్నం తినకపోతుండే. ఓ 2 ఇడ్లీలు తిందామన్నా కూడా కడుపులోకి పోకపోతుండే. అంత పసకలు అయిపోయినాయి, అసలు ఆకలి అనేది లేదు. తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టినా అంటే అంత డేంజర్గా బాధ పెట్టిన. నా భార్య నాకు పెళ్ళి కాక ముందుకు వాళ్ళ ఇంటికాడ రాణిలాగుండే. ఈ నవంబర్ నుంచి అక్టోబర్ నుంచి 3 డ్రెస్సులు తీసుకొని చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి డ్యాన్స్ నేర్పించేది నా భార్య. క్రిస్మస్కి ఒక డ్రెస్సు, న్యూ ఇయర్కి ఒక డ్రెస్సు, న్యూ ఇయర్ తెల్లారి ఒక డ్రెస్సు, అట్లా 4 జతలు కొనుక్కునేది నా భార్య. ఒక రాణిలాగా ఉండేది వాళ్ళ ఇంటికాడ. కానీ ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుందో 5 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కడుపు మీదకి వచ్చి దాన్ని నా భార్యని ఆమె కడుపు వచ్చింది, ఎవరితో చేయించుకున్నావే కడుపు ఏందే అని చెప్పి అటువంటి నిందలు మోపెట్టాను నా భార్య మీద. ఆశీష్ నాకేం తెలియదు ఆశీష్, అట్లేంది మాట్లాడుతున్నాను, అప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి నా భార్య అనేది. లేదే నువ్వు దొంగదానివి, నువ్వు గలీజ్ దానివి, నా భార్య మీద ఎన్నో నిందలు మోపెట్టాను నేను. ఆమెకి మా అత్తగారు పెట్టిన ప్రతి తీసుకొని అమ్ముకునేటోని. నాకు ఇప్పటికీ గుర్తు, నా భార్య వాళ్ళ ఇంటికాడ రాణిలాగా ఉండే, క్రిస్మస్ ఎంత గ్రాండ్గా జరుపుకునేదో. కానీ నన్ను పెళ్లి చేసుకున్నాక దాని తర్వాత ఒక్క డ్రెస్ కూడా ఇప్పించలేదు నేను ఆమెకి. మా మమ్మీ కూడా ఒక్క క్రిస్మస్ జరుపుకోలే. క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ఉందనుకో ఏదో పోలీస్ స్టేషన్లో ఉండాలా, ఆడికి రావాలా, మా అమ్మ పైసలు కట్టి నన్ను బయటికి తీసుకురావాలా. గలీజ్ అలవాటు, పత్తాలాడే అలవాటు ఉంది నాకు. నేను మా ఇంట్లో పుట్టకపోతే మా అమ్మ 5-6 floorల బిల్డింగ్ కట్టుకునేది, ఒక పెద్ద కారు కొనుక్కునేది. నేను మా ఇంట్లో పుట్టకపోతే అన్నిగా నా అప్పుల పాలు చేసిన మా మమ్మీని నేను. అందరూ సంతోషంగా డ్రెస్సులు కొనుక్కొని క్రిస్మస్ అందరు ఇంట్లో మంచిగా జరుగుతుంటే మా ఇంట్లోనేమో లైట్ లేదు, అంధకారం మా ఇల్లు. మా అన్నలు వదిలేసినారు, మా వదినలు వదిలేసినారు, నీ కొడుకు నువ్వు చూసుకో ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదని వాళ్ళు వెళ్ళిపోయినారు. నా భార్యకి ఇట్లా మొత్తం ఇప్పటికి గుర్తుంది నాకు, ఇట్లా ఈ చెయ్యి లేపితే ఇక్కడ మొత్తం 3 గుండు సూదులు ఉంటాయి కదా. క్రిస్మస్ రోజు గుండు సూదులు పెట్టుకొని మా భార్య చర్చికి వెళ్ళింది. అక్కడ అందరిని చూసి అందరు కొత్త డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు ఆడుతుంటే నా భార్యకి డ్రెస్ లేదు. మా ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ 2-3 జతలు ఇప్పించేది, కానీ అయినా మా భార్య ఎప్పుడు బాధపడలే. నేను అంత కొట్టిన అంత తిట్టిన. మా అమ్మకు కూడా చీర లేదు. మా అమ్మకి ఇప్పుడు నాకు గుర్తుంది, ఇక్కడ చినిగిపోతే అందరికీ అనిపిస్తుంది అని చెప్పి ఆ ముడి వేసుకొని మా మమ్మీ క్రిస్మస్కి వెళ్ళేది. మా అమ్మ ఒకటే ప్రార్థన చేసేది, ప్రభా ఎప్పుడన్నా కుమారుణ్ణి మార్చు, మాకు బస్తీలా రక్త సంబంధుల మధ్యలో ఎక్కడ మాకు విలువ లేదు, సంఘంలో కూడా విలువ లేదు. నీ కొడుకు పెద్ద తాగుబోతాడు, మారడు, గంజాయి తాగుతాడు, పోలీస్ స్టేషన్లకు వెళ్తాడు అని చెప్పేసి అంటున్నారు. మా మామలు కూడా మా మమ్మీని దూరం చేసేసినారు. మాకు ప్రేమించేటోళ్ళు ఎవరు లేరు. అందరు క్రిస్మస్కి మంచి డ్రెస్సులు వేసుకొని పోతే మా అమ్మకి క్రిస్మస్ అనేది లేదు. ఎప్పుడు ఏడుచుకుంటానే మా అమ్మ జీవితం, నా భార్య జీవితం కూడా ఏడుచుకుంటూనే ఉండేది. నేను తాగే ఎక్కడో పడిపోయి ఉండేటువంటి జీవితంలో గమ్యం లేకుండా చనిపోతానా అనిపించేది. ఏమవుతుందో జీవితంలో తెలియకపోతుండే. ఏదో భయం నన్ను వెంబడించేది, ఏదో మరణదూత నన్ను వెంబడించేది. రాత్రంతా నిద్ర పట్టకపోతుండే, ఎవరో నన్ను చంపేస్తున్నారు అన్నట్టు నాకు అది అన్ని కళ్ళలు వచ్చేటి. లాస్ట్కి నేను గొంతు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి అన్నారు. మా దోస్తు వాళ్ళ డాడీ వాళ్ళంతా మంత్రాలు చేస్తారు, పోతరాజులు నా దోస్తులు, వాళ్ళు పోతరాజులు వేస్తారు. ఆడికి తీసుకుపోయారు, మా అమ్మ ఇట్లా క్యాన్సర్ వచ్చిందిరా, నాకు కూడా బలం శక్తి లేదు, ఎట్లా అయిపోతున్నావు చూడరా అంటే, అవును మామ అని చెప్పేసి మంత్రాలు చేపించినారు. సెట్ కాలే ఎక్కడ. మళ్ళా బాలాజీ నగర్లో కట్టమైసం ఉంటుంది, అక్కడ పోయి మేము కళ్ళు కోసిన, కోడిని కోసిన, సెట్ కాలే, చనిపోబోతున్నా. అయితలే. లాస్ట్గా ఫైనల్ 1 month తర్వాత బెడ్ మీద పడిపోయినా. భయం అవుతుంది. బీపీ వచ్చిన వాళ్ళకి ఎట్లయితే చనిపోతున్నాం అనిపిస్తుంది కదా, అట్లా చనిపోబోతున్నా నేను. నాకు అర్థమైపోతుంది, నా శరీరం నా దేహం విడిచిపెట్టి పోతుందని నాకు అర్థమైపోతుంది. నా భార్యని పిలిచిన, మానస ఇన్ని రోజులకి నేను బాధ పెట్టినా కదా, నన్ను క్షమించమ్మా, మమ్మీ నన్ను క్షమించు మమ్మీ, మానస బాబు పుట్టిందనుకో ఎవరిదైనా పేరు పెట్టు, నా ఏ మీదకి వెళ్ళి స్టార్ట్ చేయి, నా పేరు పెట్టు అని చెప్పేసి అని నేను మా భార్యకు చెప్పిన. మా భార్య అన్నది, ఏం కాదు, నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఆశీష్,
ఇప్పుడు ఏసఐ దగ్గరికి రా, ఏసఐ నిన్ను క్షమిస్తాడు, నీ పాపాలన్నీ కడిగి వేస్తాడు. అరే ఏసఐ దగ్గరికి నేను ఏమొస్తా మాన్సా, నేను రాను ఆయన దగ్గరికి. అప్పుడు ఏమనేటోండి అంటే, మీ దేవుని దగ్గర ఏముందిరా, తెల్ల బట్టలు వేసుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రము, ఏ ఎంజాయ్మెంట్ ఉండదు, ఏ దావత్ ఉండదు మీ దాంట్లో. దేవుడు అంటే ఇదారా అని చెప్పేసి అనేటోండి. ఇక్కడ న్యూ ఇయర్ జరుగుతుంది, ఇక్కడ చర్చ్ జరుగుతుంది అని చర్చ్ ముంగడ పోయి పెద్ద సౌండ్ పెట్టేస్తుంది. ఇక చనిపోబోతున్నా, ఈయన భార్య ఏ బైబిల్లో అయితే నేను చింపినానో ఆ బైబిల్ని తీసుకొని జీసస్ జీసస్ ఏసయ్య ఏసయ్య నా జీవితాన్ని మార్చవా, నన్ను బ్రతికించవా. ప్రార్థన రాదు, ఏసయ్య ఏసయ్య బైబుల్ బైబుల్ జీసస్ దేవుడా నన్ను క్షమించు, నేను ఎప్పుడైనా నీ సన్నిధిలోకి వచ్చి పని చేస్తాను. ఎందుకంటే ఆరోగ్యం బలం ఉన్నప్పుడు దేవుని విలువ ఏందో తెలియదు, కానీ చనిపోయేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరికి దేవుడు అంటే గుర్తుకొస్తాడు. నాకు కూడా అట్లనే గుర్తుకొచ్చింది. ఏసయ్య ఏసయ్య జీసస్ నన్ను క్షమించు క్షమించు, నీ సన్నిధిలో నన్ను ఇప్పటి నుంచి దేవుని సువార్త ప్రకటిస్తా, నీ కోసం బ్రతుకుతా ఏసయ్య, ఒక్కసారి నన్ను రక్షించుకోవా, నన్ను కాపాడవా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే నేను ఆటోమేటిక్ ఏడుస్తూనే ఉన్నా. నా కళ్ళన్నీ రౌతుల్లాగా అయిపోయినాయి, రౌతుల్లాగా. నేను ఎప్పుడు ఏడవను ఉన్నా, ఆ రోజు ఏడుస్తూనే ఉన్నా. నా రూమ్లో కూర్చొని ఏడుస్తున్నా. భయము నన్ను వెంబడిస్తుంది. నా పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నా. దేవుని సన్నిధి దిగొచ్చి నాకు కలిగిందండి. ఆ రోజు దేవుడు నన్ను స్వస్థపరిచిండు. ఆ రోజు నేను ఏమనుకున్నా, యేసయ్య చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమన్నా స్వస్థతలు జరిగినాయి అనుకో, పేరెంట్స్ వచ్చి పాస్టర్కి కానుక ఇచ్చేటోళ్ళు. అయ్యగారు నా కొడుకు స్వస్థత పొందినాడు, ఇక పైసలు తీసుకో, ఇక కానుక తీసుకో అని చెప్పి ఇచ్చేటోళ్ళు. నాకు అప్పుడు మైండ్లో అది గుర్తుకొచ్చింది, పైసలు ఇస్తే దేవుడు స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి జీసస్ నా 220 అమ్మేస్తా, నీకు ఇన్ని పైసలు ఇస్తాను నీ పాస్టర్కి, నన్ను బాగు చేయ ప్రభు అని చెప్పి గుర్తుకొచ్చింది. కానీ మన దేవుడు అసంటోడు కాదు కదా, పైసలు తీసి దేవుడు ఈజీలా స్వస్థత, ఫ్రీ స్వస్థత మన దేవుని దగ్గర. అట్లా అనుకొని ప్రార్థన చేసిన. కానీ ఆ ప్రార్థన చేస్తానున్న దేవుని సన్నిధి దిగొచ్చింది, నా రూమ్ అంతా వెలుతురు అయిపోయింది. దేవుడు నన్ను స్వస్థపరిచింది. ఆ రోజు నోట్లోకి వెళ్ళి ఒకటే మాట వచ్చింది, మానస ఆకలి అవుతుంది అన్న. ఆకలి కాలే నాకు ఇన్ని రోజులకి వెళ్ళి. ఆ రోజు నాకు ఆకలి అయింది. అప్పుడప్పుడే ఉప్మా తీసుకొని వచ్చి మా భార్య పెడితే కడుపు నిండా తిన్నా. మొత్తం బలము శక్తి వచ్చేసింది, నా గొంతు మంచిగా అయిపోయింది, నా నోరు మంచిగా అయిపోయింది, ఒక ఏనుగు బలం వచ్చినట్టు వచ్చేసింది నాకు. దేవుడు నన్ను స్వస్థపరిచినాడు ఆ రోజు. నేను చెప్తున్నా, ఒక నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడో వినడో, కానీ ఒక పాపి ప్రార్థన చేసినప్పుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చే దేవుడు ఆయనే. నీకు 2 పిల్లలమ్మ, ఒకడు దొంగ అయిండు, ఒకడు లంగా అయిండు, ఒకడు డాక్టర్ అయిండు. డాక్టర్ మీద ఉండదు ప్రేమ, ఆ లంగా దొంగ మీద ఉంటుంది, వాడు మారాలని. యేసు ప్రభుకు కూడా అంతే అండి. నీతిమంతుడేమో కానీ పాపి ప్రార్థన చేసినప్పుడు దిగి వస్తాడు ఆయన. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఆ రోజు ఒక్క బైబిల్ని చింపినానా, కాళ్ళ కింద వేసి తొక్కినానా, ఈ బూతు పుస్తకం అన్నానా, ఆ రోజు ఒక్క బైబిల్ని చింపినందుకు ఇప్పటికి ఒక 25,000 బైబిల్ పనిచేసిన నేను. చార్మినార్ దగ్గర, హోల్ సిటీ దగ్గర, ధూల్పేట దగ్గర ఫ్రీ బైబుల్ అని చెప్పి పంచుతుంటా. నేను అబద్ధం చెప్తే చూసుకోండి, దాసారాం ఆశీష్ కుమార్ అని కొట్టి చూడండి. ఒక్క బైబిల్ని చింపినందుకు 25,000 బైబిల్ ఇప్పటి వరకు నేను పంచిన. ఏ సంఘంలో అయితే నాకు విలువ లేకుండా ఆ సంఘంలో నాకు విలువ వచ్చింది. ఏ బస్సులు ఉండేటోళ్ళు, ఏ ఆంటీ అయితే నా మమ్మీ మీద నువ్వు దొంగ నీ కొడుకు అని చెప్పేసి పోయిందో, అదే ఆంటీ ఈరోజు వచ్చి ఏమంటుంది తెలుసా, నా కొడుకుగా చర్చకి తీసుకోబో ఆశీష్ అంటుంది. ఏ స్నేహితులు అయితే నా భార్యను తిట్టిరో, ఇప్పుడు అదే స్నేహితుల దగ్గరికి రిక్వెస్ట్లు వస్తాయి, నా భర్త ఎవరితోడో తిరుగుతున్నాడు అమ్మ, ఆశీష్ అన్నను ప్రేయర్ చేయమని చెప్పరాదు అని చెప్పేసి ఇప్పుడు నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. అప్పుడు ఒక్క క్రిస్మస్కి కూడా బట్టలు ఇప్పియను, నా అత్తకి నేను బట్టలు ఇప్పిస్తా, కాళ్ళు మొక్కుతా మా అత్తయ్య పోయి, అత్త ఇన్ని రోజులకి నేను బాధ పెట్టిన క్షమించు. నా మమ్మీకి డ్రెస్సులు ఇప్పిస్తా, చీరలు ఇప్పిస్తా, నా భార్యకు 3 చీరలు ఇప్పిస్తా. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. బండి మీద ఎక్కిపోతుంటే అందరు కుళ్ళుకుంటారు, అరే ఇదేంద్రా ఇట్లా జరిగిందిరా అంటే యేసుప్రభు జరిగించిండ్రు ఆయన. చాలామంది అంటారు, అరే యేసుప్రభు అంటే కులాన్ని మతాన్ని మార్చే దేవుడు రా. యేసుప్రభు అంటే కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదు తమ్ముడా, యేసుప్రభుని జీవితాన్ని మార్చే దేవుడు. ఈ పుస్తకంలో జీవం ఉంది. ఒక సినిమా ఇంటర్వెల్ వరకు చూసి జడ్జి చేయకు, ఎవడో చెప్పిన స్టోరీ వినకు. ఒక సినిమా ఇంటర్వెల్ వరకు చూసి జడ్జి చేయకు, మొత్తం చూడు సినిమా లాస్ట్ వరకు, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అప్పుడు నువ్వు జడ్జి చేయి. ఈరోజు బైబుల్ కూడా అక్కడక్కడ చదివి నీ బైబుల్లో ఇది ఉంది, నీ బైబుల్లో అది ఉంది కాదు తమ్ముడా. ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు చదివి చూడు బైబుల్, దీంట్లో జీవం ఉంది. యేసు ప్రభు కులాలను మతాలను మార్చే దేవుడు కాదు, నీ జీవితాన్ని మార్చే దేవుడు. అంధకారమైన లోకంలో ఉన్నావా, పాపమైన లోకంలో ఉన్నావా, వెలుగులకు తెచ్చే పుస్తకం ఇది. నన్ను కూడా మారుస్తాడండి ఆయన. గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు
అన్న నీలాగా సిగరెట్ మందు వ్యభిచారం నాకు మానాలని ఉందన్న, ఈరోజు నేను ఏం చేయాలంటే ఈరోజు దేవుడు ఒకటే మాట అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ భారము మోస్తున్నావు? సిగరెట్ మానలేకపోతున్నావా? మందు మానలేకపోతున్నావా? గుట్కలు మానలేకపోతున్నావా? ఈ గలీజైన సినిమాలు మానలేకపోతున్నావా? అది కూడా ఒక భారమే కదా. ఆ భారం ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, యేసయ్యా నేను జయించలేకపోతున్నా ప్రభు, నాకు విడుదలను దయచే అంటే దేవుడు నన్ను విడిపించబోతున్నాడు. ఆ భారము దేవుని దగ్గరికి తీసుకురా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్న పాపాలు చేస్తున్నా, నా పాపాలను ఎవరు చూస్తలే, నేను గొల్లెం వేసుకొని పాపాలు చేస్తున్నా, నేను క్రైస్తవుని, నన్ను చూసేటోళ్ళు ఎవరు లేరు, నేను అడవిలోకి పోయి పాపం చేస్తా అన్న ఎవరు చూడలే, నేను వ్యభిచారం చేయనికపోతా అన్న ఎవరు చూస్తలే, నేను రహస్యంగా వెళ్ళి సిగరెట్ తాగుతా, మందు తాగుతా అన్న, నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయన్న, నేను తలుపేసుకుంటా అన్న, గలీజైన సినిమాలు చూస్తా అన్న, నన్ను ఎవరు చూస్తలేరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో మీద ఉన్నాయి, జాగ్రత్త. అది చెడు వారులేంది మంచి వారులేంది అవి చూస్తున్నాయంట, రెండు కన్నులు నిన్ను చూస్తున్నాయి. నువ్వు చేసే ప్రతి పాపాలు దేవదూతలు రాసుకుంటున్నాయి. అలా నేను పాపము చేయలే అంటే పెద్ద సినిమా వేసి చూపిస్తాడు దేవుడు. ఈరోజు నీ పాపాలు క్షమించబడాలంటే ఈ భూలోకం మీదకి ఒక గొప్ప శోధన రాబోతుంది. ఆ శోధనలో నువ్వు తప్పించబడాలంటే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాలి. నీ జీవితాన్ని యేసు ప్రభుకి అప్పచెప్పలేవా? హైవే రోడ్డు మీద ఉన్నట్టే ఏ లారీ వాడు అని వచ్చి గుద్ది వెళ్ళిపోతాడు. యేసు ప్రభుకి నీ జీవితం ఇచ్చినట్లయితే ఒక గృహంలో ఉన్నట్టు ఉంటావు. గాలి తలగదు, దుమ్ము పడదు, ఏది రాదు. ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభు చేయిలో అప్పచెప్పలేవా? సాతాను గారు దొంగలించేస్తాడని. మరణించిన తర్వాత రెండు జీవితాలు ఉన్నాయని నేను చెప్పగలుగుతా. యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వస్తావు, యేసు ప్రభుని నమ్మకపోతే నరకానికి వెళ్తావు. ఇది నేను నిజంగానే చెప్తున్నా. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నా పరిస్థితిని ఎవరు చూస్తలేరని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఆ రోజు ఆ హాగర్ కూడా అరణ్యంలో నా పరిస్థితిని చూసేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఆ అరణ్యంలో హాగర్ ఏడుస్తున్నట్టు ఆ హాగర్ని అరణ్యంలో చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని కూడా చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసం విడిచిపెట్టకు. ఈరోజు దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నువ్వు ఏదైతే రెండంతలుగా కోల్పోయానో రెండంతల ఆశీర్వాదం దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుని కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయినావో అక్కడ దేవుని కనపరచబోతున్నాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇచ్చిన సాక్ష్యము, ఇచ్చిన వాక్యము దేవుడు ఏడుస్తున్నావు. బిల్డింగ్లో ఏడ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుని ఆరోగ్యం ఇచ్చినాడు, దేవుని గణపరచు. బలము శక్తి ఉన్నప్పుడే దేవుని గురించి నుంచో, దేవుని గురించి సువార్త ప్రకటించు. హాస్పిటల్లో మరణ పడకలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సువార్త ప్రకటిస్తాడు. కానీ ఈరోజు సజీవ లెక్కలు ఉన్నప్పుడు దేవుని దగ్గర ఈరోజు ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఉన్నాడు, ఎలా క్రీస్తు యేసునందు ఉన్న వాడు నూతన సృష్టి. ఈరోజు దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి నీ ప్రతి పాపాలు కడగబడ్డాయి. ఇక నూతన సృష్టి. పాపాలు చేయకు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, చర్చికి వెళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం.